శ్రీరామచంద్ర శ్రుతపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖంభోర్హచంచరీకో నిరంతరం మంగళమాతనోతు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 5:57, సూర్యాస్తమయం 6:48. తిథి సప్తమి రాత్రి 3:25 వరకు. నక్షత్రం హస్త ఉదయం 10:15 వరకు. వర్జం సాయంకాలం 5:53 నుంచి 7:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:57 నుంచి 12:48 వరకు. అమృతకాలం శేషంగా ఉదయం 6:01 వరకు. మరల రాత్రి 3:02 నుంచి 4:34 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం ప్రదోషం, అలాగే సత్యవర పుణ్యదినం. ఈ ప్రదోషకాలం అనేటువంటి దాన్ని మనం సాయంకాలపు వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత 1:12 వరకు శివుణ్ణి ఆరాధించడానికి వినియోగించాలి. మారేడు దళాలతో పూజ చేయడం, నువ్వులతో పూజ చేయడం మొదలైనవి సత్ఫలితాలను అందజేస్తాయి. మనకు శివ అష్టోత్తర శతనామ స్తోత్రంలో చివరిలో చెప్తారు, బిల్లపత్రాలు, అలాగే పుష్పాలు, అలాగే తెలలు, అక్షతలు, వీటితో కనుక పూజ చేసినట్లయితే జీవన్ముక్తో భవేత్, జీవన్ముక్తుడవుతాడు అని వర్ణించారు. కాబట్టి మనం ఆ శివుణ్ణి అభిషేకించటం, ఆరాధించటం, వీటి కోసం ఆ ప్రదోష సమయాన్ని వినియోగించుకున్నట్లయితే చాలా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిమిత్యం. కొండంత శాస్త్ర విజ్ఞానం కన్నా చిటికెడు అనుభవం గొప్పది. మనిషిగా పుట్టడం ఓ వరం. ఆ పుట్టుకకు కారణమైన శక్తి స్వరూపాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగడమే జీవిత లక్ష్యం కావాలి.